ఓకే. ఫస్టు ఆనియన్, మిర్చి, టమాటో కట్ చేసుకో. కట్ చేసుకొని అల్లం, వెల్లుల్లి 2 రెడీగా పెట్టుకో. మిక్సీలో వచ్చి జార్‌లో ఈ అల్లము, వెల్లుల్లి, తర్వాత వచ్చి టమాటో, మిర్చి ఒక 3, 4 మిర్చి చాలు. ఓకేనా? మిర్చి తర్వాత వచ్చి ఇంకేంటి టమాటో, ఆనియన్, మిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2, 3 3, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా కొంచెం మిరియాలు, ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఓకేనా? మంచిగా గ్రేవీకి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఆనియన్, ఒక 3 మిర్చి కొంచెం సైడ్కి స్లైస్ చక్కగా కట్ చేసుకోండి. లైక్ డిఫరెంట్ కటింగ్ తెలుసు కదా, మంచి చెఫ్ అయితే బాగా కట్ చేసుకుంటారు. ఓకేనా? సో కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫస్ట్ ఈ మిర్చి ఇంకా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నారు కదా, ఈ ఆనియన్ వేసుకోండి. అలాగే బిర్యానీ లీవ్ బిర్యానీ ఆకు ఒకటి వేసుకోండి. అండ్ మంచి స్మెల్ వచ్చేదానికి ఓకేనా, స్పైసీస్ ఏమైనా ఉంటే వేసుకోండి కొన్ని. ఓకే, అదొకటి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. అండ్ దాని తర్వాత ఇవి ఆనియన్ కొంచెం గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టుకున్నారో ఆ గ్రేవీ అందులోకి వేయండి. ఓకేనా? బాగా ఫ్రై అవ్వాలి, ఆయిల్ పైకి తేలాలి, అంతవరకు కలుపుకోండి. అండ్ దాని తర్వాత ఈలోపు చికెన్ నీట్గా కడుక్కునేసి ఆ చికెన్ పీసెస్ అందులో వేయండి. బాగా ఫ్రై చేయండి, అలా కలుపుతూనే ఉండాలి. ఆల్మోస్ట్ 80% బాయిల్ అయిపోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కలిపెడుతూ ఉంటే ఏమవుతుందంటే, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేస్తే అందులో నుంచి వాటర్ వస్తుంది. అండ్ ఈ గ్రేవీ దట్ ఏదైతే ఉందో ఆ చికెన్లో ఉన్న వాటర్ 2 కలిపి బాయిల్ అవుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ 80% చక్కగా ఫ్రై అయిపోతుంది. దాంతోనే ఒక 80-90% ఫ్రై అయిపోయినప్పుడు ఇంకా 10% ఫ్రై అవ్వాలి అనుకున్న టైంలో సరిపడా కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొద్దిగా జస్ట్ ఇంతని ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వద్దు, ఒక కొంచెం అంటే కొంచెం చికెన్ మసాలా పౌడర్ కొద్దిగానే యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. అండ్ ఇంకొక 10% ఫ్రై అవ్వనివ్వండి. సో ఆ 10% ఫ్రై అయ్యేటప్పుడు జస్ట్ ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఆ ఫ్రై అవుతున్న టైంలో వేసుకుంటే చికెన్ కొంచెం క్రిస్పీ లైక్ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే గణేష్, హాయ్ వదినా, హలో నాన్న. ప్రోగ్రామ్